తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామి వారు పెరియవారి గురించి ఏదైనా చెప్పండి అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. చాలా రోజులు పరమాచార్య గారి గురించి చెప్పాలంటే ముందు నిన్న మైత్రి ఫోన్ చేసింది 8వ తారీఖున. కించిత్తు బాధగా మెసేజ్ పెట్టింది. అమ్మ ఇవాళ నీకు గుర్తులేదా? ఏంటమ్మా అంటే, పరమాచార్య గారు మనని శరీరం వదిలిన రోజు, మనని వదిలి వెళ్ళిపోయిన రోజు అమ్మా అనంది. వదిలి వెళ్ళిపోతారా పరమాచార్య గారు? ఎప్పుడు వదలరమ్మా, మనతో పాటే ఉంటారంట. ఆయన శరీర త్యాగం చేసిన రోజమ్మా అని. దాని బాధ ఎలా తీసేయాలా అని అనిపించింది నాకు. ఏం లేదమ్మా, నాకు బాధ అనిపించింది అని చెప్పి ఒకటి అది చదివింది అని అనిపించింది. ఏంటంటే ఆఖరి రోజు స్వామివారు భిక్ష తీసుకోవడము, తీసుకున్న తర్వాత నాకు వాష్రూమ్ వస్తుందని చెప్తే వీళ్ళందరూ కలిసి లేపి బాత్రూమ్కి తీసుకెళ్దాం అనుకోవడం. ఆయన కాలు విదిలిచ్చేసరికి బాలు మామ వీళ్ళందరూ కింద పడిపోతారనమాట. అప్పుడే ఆయన శరీర త్యాగం చేయడం. టైం ఇట్లా చూస్తారట. అప్పుడు బాధ అనిపిస్తుంది కదా ఎవరికైనా చదివినప్పుడు. పిల్లలంటే ఇంకా బాధపడతారు. కానీ నాకు ఎప్పుడు కూడా పరమాచార్య గారిని చూడలేదు, కళ్ళతో చూడలేదు అన్న ఇది ఉంది. కానీ ఆయన లేరు అన్న బాధ మాత్రం ఎప్పుడు. ఒక 2 నెలల క్రితం నేను చాలా బాధ అనుభవించాలి ఇప్పుడు అని అనుకున్నప్పుడు ఫస్ట్ నేను చూసిన వాక్యం, నేనున్నాను నువ్వేం భయపడకు అని వచ్చింది ఫేస్బుక్లో పరమాచార్య గారిది. అవును, స్వామి ఉన్నారు, నాకేం భయం లేదని అనిపించింది. తర్వాత 6 నెలల క్రితము మేము కంచికి వెళ్ళాం. ఓకే, చెన్నై వెళ్ళి, చెన్నై నుంచి వేరే ఊరికి వెళ్ళి అక్కడి నుంచి కంచికి వెళ్ళాం. కంచికి వెళ్ళినప్పుడు అమ్మవారిని చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు వెళ్తామా మఠానికి అని అనిపిస్తూ ఉంటుంది. మఠానికి వెళ్ళాం. మఠానికి వెళ్తూ ఎంటర్ అయిపోయిన వెంటనే ఒక ఆవిడ కొంగు ఇట్లా చాచి, ఎంత చక్కగానో ఇట్లా చాచి, అమ్మ మాంగళ్య భిక్ష పెట్టండి, మాంగళ్య భిక్ష పెట్టండి అని అడుగుతుంది తెలుగులో. మనకి అసలు ముందు ఇది పోగొట్టుకోవాలి పద్మిని మనం. మన సేమ్ కాస్ట్ వాళ్ళని ప్రాణం ఇవ్వడము, తెలుగు అనేసరికి ఎక్కడున్న లేచి నుంచోవడం. వేరే దేశానికి వెళ్ళినప్పుడు, దేశం అంటే ప్రాంతాలకి, తమిళనాడు వెళ్ళక తెలుగులో మాట్లాడుతుంటే అబ్బా అనిపిస్తుంది. ఇక్కడ మాత్రం తెలుగులో మాట్లాడు అసలు అంటున్నా నేను. అవును, అది తగ్గాలి మనకి. మామూలుగా మన తెలుగు ఆవిడే పాప మాంగళ్య భిక్ష అంటుందని చెప్పి ఏమైందండి అని. అప్పుడు నేను ఎంత ఇచ్చాను, ముందే ఇచ్చానా గుర్తులేదు నాకు. ఇచ్చి ఆగండి అని చెప్పి వెళ్ళి స్వామివారిని అంతా దర్శించేసుకుని పరమాచారి గారి దగ్గర ఉండి పూలు అవి సమర్పిస్తే వాళ్ళంతా వెదురు బుట్టలు పెట్టమంటారు. స్వామివారి సన్నిధిలో పెడితే వాళ్ళు చక్కగా అలంకరిస్తారు. బృందావనాల్ని చక్కగా అలంకరించి వాళ్ళు అంత పూజ అంతా చేసిన తర్వాత మళ్ళీ మనకి ప్రసాదం అన్నీ ఇచ్చి తీర్థం ఇచ్చి అలా చేస్తారు. పూజ అంతా అయిపోయింది. వస్తుంటే ఆవిడ అక్కడే ఉంది. ఇంకా వచ్చాయా అండి ఏమన్నా అంటే, అంటే రండి నేను కొని పెడతాను. నాకు అనిపించింది పరమాచార్య గారి దగ్గర ఉన్న మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మనం ఎందుకు కొనిపెట్టకూడదు తాళిబొట్టు అని అనిపించింది. ఇది తెలుసు కదా, మనం ఏమైనా డిసైడ్ అవుతే ఇక కొనిపెట్టాల్సిందే అని చెప్తే, పదండి నేను కొనిపెడతాను అన్నాను. అనేసరికి నాతో పాటు సుజాతక్క అయ్యప్ప వచ్చారు. వాళ్ళు ఏం మాట్లాడట్లేదు నాతో. ఇంకా బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు కాలిపోతున్నాయి ఎండకి, సర్రు అంటున్నాయి. అసలు చెప్పులు ఎక్కడున్నాయని వెతికేసుకుంటున్నాం. అక్కడ ఉన్నాయి చెప్పులు అని అంటే ఈవిడికి ముచ్చెమటలు పడుతున్నాయి. నాతో పాటు వచ్చి కొనుక్కోవాలి కదా తాళిబొట్టు. చెప్పులు వేసుకునేసరికి ఇటు తిరిగి ఇట్లా నడుస్తున్నాను. జ్యువెలరీ షాప్ ఎదురుగుండానే ఉంది, 2 అడుగుల దూరం అంతే. అయితే పెద్ద షాప్స్లో కొంటే జిఎస్టీ అది పడుతుంది కదా, ఏదైనా చిన్న షాప్స్ ఉన్నాయా చెన్నైలో, కంచిలో వెతుకుదామని చూడు నా ప్లాన్. చాలా దూరం ఊరు ఇక మనం ఏమైనా చెయ్యాలంటే అట్లే చేస్తాం. అంతే, ఆగు అబద్ధం అని పడింది మాట. మీరు ఎవరైనా మాట్లాడారా నా చుట్టూ ఉన్న వాళ్ళని? వెనక్కి తిరిగి చూస్తే ఎవరు ఏం మాట్లాడలేదు. వీళ్ళు అనుకుంటారు కదా కొనిస్తా అన్నప్పుడు నేను ఎందుకు మాట్లాడడం అని నాతో పాటు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు అని. అమ్మ ఒక పని చేయండి, మీరు ఎక్కడ మీ ఊరు అంటే కాళహస్తి అని చెప్పింది. ఎక్కడ మీ ఊరు అని, మీరు ఒక పని చేయండి, నాకు అడ్రస్ ఇవ్వండి,
నేను పెళ్ళప్పటికి మీ కాళహస్తిలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని తాళబొట్టు కొనిమంటే కొనిస్తారు కదా అని చెప్పి మీరు అడ్రస్ ఇవ్వండి, నాకు ఇది పెట్టండి, మీరు పెళ్లి కార్డా? ఇన్విటేషన్ పెట్టండి అని చెప్పాను. చెప్తే సరే అన్నాను. పెళ్ళి ఎప్పుడు అని అంటే ఆగస్ట్ 7వ తారీఖు అన్నాను. వెళ్తానమ్మా అని చెప్పింది. చాలా ఆనందంగా వెళ్ళిపోతానంది. ఎవరికైనా కొనిస్తామన్న తర్వాత భయం అనిపిస్తుంది కదా, అయితే వెళ్ళిపోయాను. సుజాత అక్క అంది, నాకు తెలియక అడుగుతానమ్మా, ఆషాఢ మాసంలో పెళ్ళిటి అని. తెలుగు వాళ్ళు అవును కదా. కదా, అవును అని అంటే అయ్యప్ప అన్నాడు, నువ్వు అన్నీ ఎట్లానే నమ్మేస్తావు, కొంటావు, అసలు నీకు ఆ మనిషిని నమ్మడం తప్ప నీకు ఇంకో పని లేదు అంటే అది నిజమే అనిపించింది నాకు కూడా. అప్పుడు కాదు ఇప్పుడు. నిజంగానే నేను చాలా తొందరగా నమ్మేస్తాను మనుషులని. అండ్ ఐ ఫీల్ దట్ వాళ్ళు అలానే ఉంటారు, వాళ్ళు అలానే చేస్తారు, ఇంకా అంతకుమించి ఇంకేం చేస్తారు, ఏం చెయ్యరు, ఆ అన్యాయం ఏం చేయరు మనకని ఫీల్ అవుతూ ఉంటాను నేను. అది కరెక్ట్ కాదు, వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు మనం. 100%. అయితే అతను అలా అన్నాడు అనమాట, ఎందుకు అట్లా చేస్తావు నువ్వు, నమ్మద్దు అది ఇది అని అంటే ఏమోలే నిజమేనేమో అన్నట్టు నేను ఊరుకున్నాను. ఇంకొచ్చేసాం మేము. అక్కడి నుంచి ఏకాంబరేశ్వరం టెంపుల్కి వెళ్తే అక్కడ మళ్ళీ మాంగళ్య భిక్ష అడుగుతోంది ఈవిడ. అక్కడ కూడా ఏమండి నేను కొనిస్తా అని చెప్పిన తర్వాత మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అంటే, మా వాళ్ళు అక్కడ అడిగినప్పుడు ఇక్కడ కూడా అడగమన్నారమ్మా, అందుకని అడుగుతున్నా, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పింది. తర్వాత మీ ఇష్టం అండి అని చెప్పి ఇంకా వదిలేసి నేను కొనిస్తానులేమ్మా అని చెప్పాను. మేము ఇంకా బయలుదేరిపోయాము, వచ్చేసాము, అయిపోయి. ఇంకా నీతో పాటు మనం అరుణాచలం వెళ్ళాం కదా, కంచి కూడా వెళ్ళాం, అరుణాచలం నుంచి కంచి వెళ్ళాం. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మాంగళ్య భిక్ష అడుగుతోంది. మీకంటే ముందు నేను చూసాను ఆవిడ, ఆ చూసి జేబులోకి చెయ్యి వెళ్ళిపోయింది నా జేబులోకి. వెళ్ళా, నాకు కూడా సహవాస దోషం, మరి మీతో ఉన్నాను కదా, ఎంతో కొంత అడాప్ట్ చేసుకోవాలి. చెయ్యి వెళ్ళిపోయి ఆగా నేను. ఏంటిది రియలిస్టిక్గా లేదు, సమ్ ఆర్టిఫిషియాలిటీ ఉంది అని అనిపించింది. ముందుకు వచ్చాను, నేను పెద్ద పట్టించుకోకుండా ముందుకు వచ్చేసా. తర్వాత చెప్పండి. తర్వాత నన్ను ఏమ్మా మీరు తిట్టడం మొదలు పెట్టారు. ఈవిడ తిడుతున్నారు కూడా, ఈవిడ తిడతారా అని వెనక్కి తిరిగి చూస్తున్నా నేను అన్నాను, ఏమిటమ్మా ఈ మాంగళ్య భిక్షలు, ఎంతమందికి భిక్ష అడుగుతావు, ఎన్ని పెళ్లిళ్ళు చేస్తావు నువ్వు, ఎంతమంది అసలు నీకు పిల్లలు అన్న. నన్ను గుర్తుపట్ల. తర్వాత అని క్రితం 6 నెలల క్రితం ఆ మాంగళ్య భిక్ష అడుగుతున్నావు, మళ్ళీ ఇప్పుడా, ఇది ఎక్కడ అన్యాయం అని అన్న తర్వాత నేను ముందుకు వచ్చి, పరమాచారి గారి దగ్గర నుంచి అబద్ధం ఆడుతున్నావా నువ్వు, నీకు నమస్కారం అమ్మా అన్న, రాబోతోంది అమ్మా అని, ఆగు అన్న. ఇట్లా కోపం వస్తే వాయిస్ కూడా చాలా చేంజ్ అయిపోతుంది. ఆగు అన్న, ఇంకేం మాట్లాడకు నువ్వు అసలు, మనం వచ్చేటప్పటికి లేదు చూడు. లేదు, మనం వచ్చేప్పటికి లేదు. అయితే మఠం వాళ్ళకి చెప్దాం అనుకున్నాను, మళ్ళీ అనిపించింది పరమాచారి గారికి తెలీదా, తెలుసు, ఆయన దొంగల్ని కూడా కాపాడతారు, ఏం చేస్తారు మరి, అపార కరుణా సింధు ఏమో ఆయనే చూసుకుంటారులే, 6 నెలల నుంచి ఆయన చూడట్లేదన్నా, నా ఇంత పోకడ ఇదంతాను హ్యూమన్ రైట్స్ లో చేశాంగా, ఆ ఫీలింగ్ ఉంటుంది, కంప్లైంట్ చేయాలి, సొసైటీని పాడు చేస్తున్నారు, ఈ లెవెల్లో ఆలోచిస్తూ ఉంటాం. అది దాటేసాం మనము, అది కాదు ఇప్పుడు అని అనుకుని ముందుకు వచ్చేసాం. ఆ తర్వాత మనం వచ్చేటప్పటికి ఆవిడ లేదు, కానీ పరమాచార్య గారు మనం వెంట ఉండి నడిపిస్తారనడానికి ఇదొక నిదర్శనం. ఖచ్చితంగా చాలా ఆనందం అనిపించింది నాకు. అదే చెప్పాను మా మైత్రికి, చూడు మైత్రి, మరి ఉన్నట్ట మన వెనక లేనట్ట, ఆపుతున్నారు, సశరీరంగా లేకపోయి ఉండొచ్చు కానీ మన వెనకే ఉంటారమ్మా, ఎప్పుడు కూడా అట్లా బాధపడకూడదు, లేరు శరీర త్యాగం చేశారు అని బాధపడకూడదు, ఆయన ధర్మం ఆయన నిర్వర్తించారు, ధర్మ సంరక్షణార్థం, కంచిమఠం సంరక్షణార్థం ఆయన వచ్చారు. ఆయన సన్యాస జీవితాన్ని అపరకామాక్షి కాబట్టి అంత ఇదిగా నెరవేర్చారు. 104 జ్వరంలో 108 మునకలేసిన స్నానం ఎవరు చేయగలుగుతారు, ఎవరు చేస్తారు, 90 ఏళ్ల వయసులో కూడా ఎవరు నడుస్తారు, అవునా కాదా, అంత కాష్టమౌనాన్ని ఎవరు స్వీకరిస్తారు, అసలు భోజనం ఇది తినకూడదని ఎవరు అనుకుంటారు, అరటి దూటలు ఎవరు తింటారు, ఆయన అరటి దూట తింటే ఆ మిగిలిన గురువు ఉచ్చిష్టం తింటే స్కిన్ ఎనర్జీ తగ్గిపోయింది ఒక అతనికి. నేను తిన్న తర్వాత నువ్వు తిను అన్నట్టు, ఆ ఉచ్చిష్టం తినేసరికి అతనికి ఆ స్కిన్ ఎనర్జీ తగ్గిపోయింది. చూడు మరి, అంటే అతనికి ఏం తింటే తగ్గుతుందో, పాపం అన్ని రోజులు ఈయన అదే తిన్నారు. తోటకూర పప్పు బాగుంది అన్నందుకు నిష్కృతిగా
గోమూత్రాన్ని స్వీకరించారు, గోమయాన్ని గోమయాన్ని స్వీకరించారు. స్వీకరించారు. ఎవరు నాలుగంతా చేయగలరు? రాసుకొని ఎవరు చేయగలరు? 3 రోజులు. ఉమ్. అయ్య బాబోయ్. కొంత అదే అసలు ఉమ్, ఆయన తర్వాత ఎవరైనా అనిపిస్తుంది అంతే. నిజంగా. భలే వెనుకుండి నడిపిస్తారు ఉమ్. చాలా అసలు. నమ్మాలి అంతే. ఆ. ఎలా నమ్మాలి మరి ఆయన మనల్ని ఆయనని వెనుక- మనం నమ్మడం ఏంటి ఆయన మనం నమ్మాలి, అదే ఎలా మనం నమ్మాలి? ఆయన నమ్మడం కాదు. మరి మనం మన జీవితంలో కాస్త కొద్దో గొప్ప మంచితనం అనేది మనకి గనక అలవడితే అప్పుడు పరమాచార్య గారు ఎంటర్ అవుతారు మన జీవితంలోకి. ఉమ్, ఓకే. లేదు అని అంటే కంచి మఠం ఉందని చెప్పి కంచిలో ఉన్న వాళ్ళకి తెలియదు అవును. ఇప్పుడు దాకాను. అవును. నాకు మొన్న ఒక ఆవిడ చెప్తే ఆశ్చర్యం అనిపించింది. మనకి పెరుగన్నం పెడుతుంటే ఆవిడ చెప్పలా? అవును, ఆవిడ చెప్పింది నిజమే. నేను విన్నా. ఇప్పుడే వచ్చాను మొదటిసారి. 40 ఏళ్ళు అయింది వచ్చి కంచి. అర్థమైందా నీకు? ఎప్పుడు పరమాచార్య గారు మన జీవితంలోకి రావాలి అని అంటే ఒక మార్క్ ఉండాలి, సిల్క్ మార్క్ అంటారు. ఎట్లా టిక్ పెట్టుకోవాలి? ఆ మార్క్ ఎలా తెచ్చుకోవాలి చెప్పండి. నమ్మకం, ఉమ్, ధర్మం మీద నడవడం, ఎవరిని ఇబ్బంది పెట్టకపోవడం, ఉమ్, మాటలు అనకపోవడం, ఉమ్. ఉత్తి పుణ్యానికి ఇట్లాంటివన్నీ చేస్తే కనుక ఆయన మన జీవితంలోకి వచ్చేస్తారు. మెల్లిమెల్లిగా ఒక- అలవర్చు. ఆ పరమాచారి గారిది ఒకళ్ళు ఫేస్బుక్ లో పంపించారు నాకు. వాళ్ళకి ఇప్పటికీ కూడా రుణపడి ఉన్నాను నిజంగా. అట్లా వచ్చేస్తారు మన దగ్గరికి అంతే. ఆ మనకి అలా పరిచయం అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ వీడియో కొత్తగా ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి పరిచయం అయ్యారు అని అనుకోవచ్చా? తప్పకుండా తప్పకుండా అనుకోవచ్చు. అంతే. చాలా మంది పరమాచార్య గారి భక్తులు పరిచయం అవుతూ ఉంటారు. అవును, ఎగ్జాంపుల్ మన గురువు గారు విష్ణునాథ్ గారు. అవును. మో అమేజింగ్. ఆయన కలిశారు అని అంటే ఆయన ఇంకేం కావాలనిపించింది. అమేజింగ్. మనం చూడలేదు అనుకుంటున్నాం కదా, చూసిన వాళ్ళు మన దగ్గరికి వచ్చారంటే. అలాగే 2024లోను 2023లోను 2023లో పరమాచార్య గారి అనుగ్రహం లభించాలని చెప్పి ఇలానే దండం పెట్టుకుంటున్నా. కంచి నుంచి ఆ సంవత్సరం యొక్క దాన్ని ఏమంటారు పంచాంగం, కుంకుమ వచ్చాయి మా ఇంటికి. ఎంత సంతోషం అనిపించిందో నాకైతే. అట్లా పరమాచార్య గారు అనుకుంటే చాలు వెంటనే మనతో పాటు ఉంటారు. రైట్, బ్యూటిఫుల్. మరి మీరు ఒకవేళ స్వామి గురించి తెలుసుకుంటున్నారని మీ thumbnail చూడగానే తెలుసుకోవాలి స్వామి గురించి అనుకున్నారు కదా, ఫస్ట్ టైం చూస్తున్నా, ఆల్రెడీ స్వామి గురించి తెలిసిన, స్వామి ఆరాధన చేస్తున్నా, ఒక్కసారి కమెంట్ సెక్షన్ లో జయ జయ శంకర హర హర శంకర అంటూ కమెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి చేయండి అక్క. అపార కరుణా సింధుం నారదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర. అద్భుతం. థ్యాంక్ యూ అక్క. నమస్తే. నమస్తే.